నమస్తే వెల్కమ్ టు బీహార్ గెలుపెవరిది. దేశ రాజకీయాల్లో బీహార్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 5 విడతల పోలింగ్ పూర్తయ్యాక ఓటింగ్ సరళి ఎలా ఉంది, విజయావకాశాలు ఎవరికి దక్కనున్నాయన్న అంశాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బీహార్ రాజకీయ చరిత్రను తిరగరాసేందుకు ఈ ఎన్నికల్లో పార్టీలన్నీ పాత మిత్రత్వాలను వదిలి కొత్త కూటములుగా తెరపైకొచ్చాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాత నేతలు కొత్త పార్టీలు పెట్టుకుని బరిలోకి దిగితే కొత్త పార్టీలు బీహార్ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. మొత్తంగా సంకుల సమరంగా మారిన బీహార్ ఎన్నికలు ఎలా జరిగాయో ఒకసారి చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలతో వార్ బీహార్ గా మారిన యాదవ భూమిలో ఎన్నికల కోలాహలం ముగిసింది. బీహార్లోని 38 జిల్లాల్లో ఉన్న 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు 5 విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 50% పైగా పోలింగ్ జరిగింది. ప్రస్తుతానికి బీహార్ జనాభా 10,80,00,000 కాగా ఓటర్ల సంఖ్య 6,68,00,000 పైనే ఉండగా వీరిలో పురుష ఓటర్లు 3,56,00,000 పైగా ఉన్నారు. మహిళా ఓటర్లు 3,11,77,000 మంది వరకు ఉన్నారు. థర్డ్ జెండర్ కు చెందిన వారు 2,169 మంది ఉన్నారు. బీహార్ మొత్తం జనాభాలో 82.7% హిందువులుండగా 16.9% ముస్లింలున్నారు. బీహార్లో అగ్రకులాలు 15%, ఓబీసీలు 51%, షెడ్యూల్డ్ కులాలు 16%, షెడ్యూల్డ్ తెగలు 1.3%, ముస్లింలు 16.9%, ఇతరులు 0.4% ఉన్నారు. ఇక 5 విడతల్లో జరిగిన బీహార్ ఎన్నికలు పెద్ద హింసాత్మక ఘటనలు లేకుండానే శాంతియుతంగా ముగిశాయి. బీహార్ గత ఎన్నికల్లో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ఈసారి మాత్రం ఎక్కడ స్థానిక గూండాల నుంచి కానీ నక్సల్స్ నుంచి కానీ ఎలాంటి దాడులు జరగలేదు. గత ఎన్నికలు 6 విడతల్లో నిర్వహించిన ఈసీ గడిచిన 5 ఏళ్లలో మెరుగైన పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికల్ని 5 విడతల్లో ముగించింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి మొదలైన బీహార్ ఎన్నికలు నవంబర్ 5 వరకు కొనసాగాయి. 12 అక్టోబరున 49 నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికలు జరిగాయి. ఇందులో 57% ఓట్లు పోలయ్యాయి. రెండో విడత ఎన్నికలు అక్టోబర్ 16న 32 నియోజకవర్గాలకు జరిగితే 55% ఓట్లు పోలయ్యాయి. వీటిల్లో బంకా, చకాయ్ సెగ్మెంట్లలో మూడో విడతలో రీపోలింగ్ నిర్వహించారు. అక్టోబర్ 28న 50 నియోజకవర్గాలకు జరిగిన మూడో విడత పోలింగ్లో 53% ఓటింగ్ నమోదైంది. ఇక నవంబర్ 1న జరిగిన 4వ విడత ఎన్నికల్లో 55 సెగ్మెంట్లలో 58% ఓటింగ్ నమోదైంది. ఇక ఇవాళ నవంబర్ 5న జరిగిన 5వ విడత ఎన్నికల్లో 57 నియోజకవర్గాల్లో 57% పైగా పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పార్టీలన్నీ కూటములుగానే బరిలోకి దిగాయి. భారతీయ జనతా పార్టీ, లోక్ జనశక్తి, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, హిందుస్థాన్ అవామీ మోర్చాలు ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తే జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్లు మహాకూటమిగా పోటీ చేశాయి. లెఫ్ట్ ఫ్రంట్గా సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీలు పోటీ చేయగా సమాజ్వాదీ పార్టీ, జనాధికార్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సమరాజ్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ జనతా పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీలన్నీ కలిసి సోషలిస్టు సెక్యులర్ మోర్చాగా నిలబడ్డాయి. ఇక బీఎస్పీ, శివసేన, ఎంఐఎం, ఎస్కేఎల్కేలతో సహా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. ఒకసారి 2010 బీహార్ అసెంబ్లీ ఫలితాలు చూస్తే ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూకి 112 సీట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 94 సీట్లు, ఆర్జేడీకి 22 సీట్లు రాగా కాంగ్రెస్ 4 సీట్లు, ఎల్జేపీ 3 సీట్లు, సిపిఐ 1 సీటు దక్కించుకుంది. కానీ ఈ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి. బీహార్ ఎలక్షన్లలో మొదటిసారిగా 36 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ ఈవీఎంలు ప్రవేశపెట్టారు.
వీటి ద్వారా ఓటర్లు తమ ఓటు సరిగ్గా నమోదైందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో 1000 బూత్లలో ఈ తరహా ఈవీఎంలు వినియోగించారు. అంతేకాదు 1.5 కోట్ల మందికి ఎన్నికల తేదీకి ముందు ఎస్ఎంఎస్ల ద్వారా పోలింగ్ సమాచారం అందించారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఈసీ ప్రత్యేకమైన డ్రైవ్లు నిర్వహించింది. ఈ ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎం మీద అభ్యర్థుల ఫోటోలు కూడా ముద్రించారు. అంతేకాదు ఈ ఎన్నికల్లోనే తొలిసారిగా 11 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు తమ ఓటు నమోదు చేయనున్నారు. ఇలా ఎన్ఆర్ఐ ఓటర్లు ఓటు వేయడం అన్నది బీహార్ ఎన్నికల్లోనే తొలిసారిగా జరుగుతోంది. ఇక నోటా బటన్ దగ్గర మొదటిసారిగా క్రాస్ మార్క్ ఉన్న సింబల్ను ప్రవేశపెట్టారు. బీహార్లో ఎన్నికలు జరుగుతోన్న 63,000 పోలింగ్ స్టేషన్ల భద్రతకు ఒక్క బీహార్ పోలీసును కూడా ఉపయోగించలేదు. మొత్తంగా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సులను మాత్రమే ఉపయోగించారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీహార్ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే సర్వే గ్రాఫికల్